Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జబల్పూర్ జిల్లా కోర్టులో లొంగిపోయారు భర్త సమర్థ్ సింగ్. ఎట్టకేలకు 10 రోజుల తర్వాత లొంగిపోయాడు భర్త. మే 12న భోపాల్లోని అత్తవారింట్లో త్విషా శర్మ మృతి చెందారు. పెళ్లైన 4 రోజులకే త్విషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కొంతవరకు కలకలం రేపింది. ప్రధానంగా భర్త సమర్థ్ సింగ్ తో పాటుగా అత్తామామలు వరకట్న వేధింపులకే త్విషా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో భర్త పైన వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలు, మరి ముఖ్యంగా అత్తవారింట్లో వేధింపులు భరించలేక ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. జబల్పూర్ జిల్లా కోర్టులో ఎట్టకేలకు భర్త సమర్థ్ సింగ్ లొంగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే సమర్థ్ సింగ్ లొంగుబాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, త్విషా శర్మ మృతి కేసులో కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది. భర్త సమర్థ్ సింగ్ కూడా పోలీసుల ముందు లొంగిపోయిన పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మధ్యప్రదేశ్ లో కూడా ఇటీవల పెళ్లైన 4 రోజులకే త్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పవచ్చు. తను ఉరి వేసుకొని ఏదైతే మే 12వ తారీఖున భోపాల్లో అత్తారింట్లో కూడా త్విషా శర్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పి మనకు తెలిసింది ముందుగా. అయితే నేపథ్యంలో కూడా త్విషా శర్మ ఒక కుటుంబ సభ్యులు మాత్రం పూర్తి స్థాయి దీన్ని ఖండించారు. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. వరకట్న వేధింపులు గతం నుంచి కూడా ఉన్నాయి కాబట్టి భర్త పైన అత్తమామల పైన కూడా తమకు అనుమానం ఉందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల కూడా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు డౌరీ కేసు ఏదైతే ఉందో దీనిపైన వారి పైన నమోదు చేశారని చెప్పవచ్చు, విచారణ జరిపారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ 10 రోజుల నుంచి వీరు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు భర్త కోర్టులో లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 10 రోజుల తర్వాత ఆయన ఇప్పటి ఎన్నికలకు అప్పటి నుంచి కూడా, అంటే హత్య జరిగినప్పటి నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 10 రోజుల క్రితమే ఆయన ఈ రోజు పూర్తి స్థాయి ఇక్కడికి వచ్చిన తర్వాత లొంగిపోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా పోలీసు అధికారులు అయితే లొంగిపోయిన తర్వాత కూడా ఎలాంటి విచారణ చేపడతారు ఈ అంశం పట్ల ఆయన కూడా ఆసక్తి రేపింది. పెళ్లైనటువంటి 4 రోజులకి ఇప్పుడు త్విషా శర్మ మృతి చెందిందనే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు డేటింగ్ యాప్ ద్వారా వీరిద్దరు పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కూడా వివాహం చేసుకున్నారు. పెద్దలు చేయించిన వివాహం అయితే కాదు, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన తర్వాత ఒకరిని అర్థం చేసుకున్న తర్వాత కూడా వీరు లవ్ కమ్ అరేంజ్డ్ వివాహం చేసుకున్నారని మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా భర్త పైన మోస్ట్ గా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో ఈ రోజు లొంగిపోయిన నేపథ్యంలో కూడా ఎలా జరిగింది, ఆ హత్య ఎలా జరిగింది, ఒకవేళ వీరే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అంశాల పట్ల కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు విచారణ. సమర్థ్ సింగ్ మాత్రమే కాదు, అత్తవారింట్లో ఉన్నటువంటి ఇతర కీలకుల మీద కూడా ఆల్మోస్ట్ అభియోగాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూసాం. ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది ఈ కేసుకు సంబంధించి? రాజు, పూర్తిగా కుటుంబ సభ్యులు ఇప్పుడు భర్త ఎవరైతే ఉన్నారో సమర్థ్ సింగ్ తో పాటుగా అత్తమామలు కేవలం వీరు మాత్రమే ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు ఎవరైతే త్విషా కుటుంబ సభ్యులు చెప్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వీరు వేధింపులు గతం నుంచి కూడా వేధిస్తూ ఉన్నారు. వీళ్ళను వరకట్నం వేధింపు విషయంలో కూడా వేధిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా టాక్ వచ్చింది చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అంటే పెళ్లైన 4 రోజులకి అనుమాన స్థితిలో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక కూడా వీరు ఖచ్చితంగా ఉన్నారు. వీరికి కఠినమైనటువంటి శిక్ష విధించాలా, భర్త దీంట్లో కీలక పాత్ర పోషించారంటే ముఖ్యంగా ఈమె చనిపోయిన తర్వాత కూడా భర్త పరారీలో ఉన్నారని చెప్పవచ్చు. పరారీలో ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇప్పుడు ఈయనపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి కాబట్టి ముఖ్యంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ట్రై చేస్తాడని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కూడా భర్త పైన అనుమానాలు పెరిగాయి, కుటుంబ సభ్యుల మీద అనుమానాలు పెరిగాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీనిపైన కూడా విచారణ జరిపారు. ఈ రోజు పరారీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కోర్టులో లొంగిపోయారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ మరి కొనసాగనుంది. ఎందుకు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఒకవేళ ఈయన ఆత్మహత్య చేసి చేశారు, చంపారా, లేకపోతే ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కారణాలపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగనుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ఎట్టకేలకు త్విషా శర్మ మృతి కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. జబల్పూర్ జిల్లా కోర్టులో లొంగిపోయారు భర్త సమర్థ్ సింగ్. ఎట్టకేలకు 10 రోజుల తర్వాత లొంగిపోయాడు భర్త. మే 12న భోపాల్లోని అత్తవారింట్లో త్విషా శర్మ మృతి చెందారు. పెళ్లైన 4 రోజులకే త్విషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కొంతవరకు కలకలం రేపింది. ప్రధానంగా త్విషా ఆత్మహత్య చేసుకున్నారా లేదా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా భర్త సమర్థ్ సింగ్ తో పాటుగా అత్తామామలు వరకట్నం కోసం వేధింపులకి త్విషా ఆత్మహత్య చేసుకుందని ప్రధానంగా త్విషా కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు గుప్పించారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ కోర్టు కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడం, సమర్థ్ సింగ్ తో పాటుగా అత్తామామలను విచారణకు పిలవడం, సమర్థ్ సింగ్ మీద ప్రశ్నల వర్షం కురిపించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. ఎటుకేలకు 4 రోజులకే మృతి చెందడం, మరి ముఖ్యంగా వరకట్నం అనేది తీవ్ర స్థాయిలో విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో త్విషా కూడా ఇదే కీలకమైనటువంటి సమస్యగా మారి
ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి ఆరోపణ మాత్రం తాజాగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో భర్త సమర్ సింగ్ తో పాటుగా అత్త మామల కుటుంబ సభ్యుల నుంచి కూడా మరికొందరు కూడా విచారించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా రీపోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశాలు దాదాపు ఖాయంగా కనబడుతున్నాయి. చూడాలి ట్విషా ఆత్మహత్య వెనుక ఇంకా కారకులు ఎవరెవరు ఉన్నారు, సో పూర్తి స్థాయిలో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.